విక్కీ, పద్మావతి పెళ్లి రోజు కావటంతో ఎలాగైనా చాలా గ్రాండ్‌గా జరపాలని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఆ పార్టీని చాలా గ్రాండ్‌గా అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే కావ్య, రాజ్ వస్తారన్నారు. ఇంకా రాలేదు ఏంటి విక్కీ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే టైం అంటే రాజ్, రాజ్ అంటే టైం, టైంకి వస్తాడు రాజ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటల్లోనే ఇంతలోనే అక్కడికి రాజ్, కావ్య వాళ్ళు రావటం చూసి అదుగో వచ్చారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన కావ్య, రాజ్ వాళ్ళైతే డాన్సులు చేసుకుంటూ ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. వీళ్ళొచ్చారంటే సందడి మొదలైనట్టే అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజ్, విక్కీ అయితే డాన్సులు చేసుకుంటూ ఇంట్లోనికి ఆహ్వానిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే పద్మావతిని చూసి పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే థ్యాంక్స్ చెల్లి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా వాళ్ళందరూ అయితే చాలా సరదాగా ఆ పార్టీని జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే విక్కీతో కలిసి డాన్సులు వేస్తూ, ఆటలు ఆడుతూ అయితే చాలా సరదాగా వాళ్ళ పెళ్లి రోజునైతే జరిపిస్తూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే పద్మావతి ఇంత సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.